నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులను మెజారిటీ ముస్లింలు తరచూ మతపరమైన వేధింపులకు గురి చేస్తుంటారని మనమా సాధారణంగా భావిస్తుంటాము. అయితే ఇటీవల ఢాకా చిట్టిగాంగ్లలో నిర్వహించిన కొన్ని బహిరంగ ర్యాలీలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దక్షిణాసియా దేశంలో గత జూలై నుండి రాజకీయ గందరగోళంలో కొట్టుమిట్టాడుతుండగా దేశంలో కనీసం 4 భారీ నిరసన ప్రదర్శనలు ఈ విధంగా జరిగాయి. తాజాగా సెప్టెంబర్ 13న జరిగింది. ఇక్కడ మైనారిటీలు వారి పవిత్ర స్థలాలపై కొనసాగుతున్న దాడులకు వ్యతిరేకంగా వేగవంతమైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో వేలాది మంది ఆందోళనకారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకున్నారు. హిందూ జాగరణ్ మంచ్, నేషనల్ హిందూ ఫోరం, బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ మొదలైన హిందూ సంస్థల కూటమి సనాతని ఆధికార్ ఆందోళన్ ప్రతినిధులు తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హిందూ కుటుంబాలు, ఆస్తులపై జరిగే ప్రతి దాడులపై న్యాయమైన విచారణతో పాటు నేరస్తులను చట్టం కింద శిక్షించాలని లక్ష్యంతో వారు 8 అంశాల చార్టర్ను సమర్పించారు. అంతేకాకుండా వారికి పరిహారం, పునరావాసం అందించాలని, మైనారిటీ కమిషన్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జాతీయ అసెంబ్లీలో సీట్లు కొన్ని రిజర్వ్ చేయాలనే డిమాండ్లను లేవనెత్తారు. తాము బంగ్లాదేశ్ చట్టబద్ధమైన పౌరులమని, తమను బయటి వ్యక్తులు లేదా భారత్ ఏజెంట్లుగా పేర్కొనరాదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తమ స్వస్థలమైనందున తాము ఎప్పటికీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. కాబట్టి అధికారులు తమకు భద్రత కల్పించాలని ప్రదర్శనకారులు తేల్చి చెప్పారు. ఫాసిస్ట్ అవామీ లీగ్ చైర్పర్సన్ షేక్ హసీనా 15 ఏళ్ల నియంతృత్వ పాలనను అంతం చేయడానికి వందలాది మంది విద్యార్థులు, జర్నలిస్టులు, అన్ని వర్గాల పౌరుల త్యాగాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమె ఆగస్టు 5న పతనం అయ్యే వరకు క్రూరమైన మారణ హోమానికి నాయకత్వం వహించింది. రబ్బరు బుల్లెట్లు పేల్చేటప్పుడు హసీనా బలగాలు తమ కళ్లను టార్గెట్ చేయడంతో గాయపడిన, జీవితాంతం వికలాంగులైన, చాలామంది కంటిచూపు కోల్పోయిన వేలాది మంది గురించి మాట్లాడుతూ దృఢ సంకల్పంతో మృదువుగా మాట్లాడే పెద్ద మనిషి, వారికి ప్రభుత్వం వైద్య చికిత్సలు అందజేస్తుందని చెప్పారు. అపూర్వమైన ప్రజా మద్దతుతో నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ యూనస్ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ప్రధానంగా 90 రోజులలోపు విశ్వసనీయమైన జాతీయ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే 170 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికలను నిర్వహించడానికి ముందు వివిధ సంస్థలు, ఏజెన్సీలలో భారీ సంస్కరణకు వెళ్లాలని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని బలవంతం చేయవచ్చు. ఇస్లామిక్ రిపబ్లిక్ నుండి లౌకిక బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత ఆమోదించిన రాజ్యాంగం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి నిరోధక సంస్థ, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ 1971లో మతవాద పాకిస్తాన్ నుండి విడిపోయి ఏర్పడిన లౌకిక బంగ్లాదేశ్ రాజ్యాంగంతో సహా వివిధ ప్రధాన విభాగాలలో సంస్కరణలను తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవల 6 కమిషన్లను ఏర్పాటు చేసింది. సరైన సంస్కరణల తర్వాత, ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో తీసుకొచ్చిన తర్వాతనే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ప్రజల భాగస్వామ్యంతో ఎన్నికలు సాధ్యమవుతాయని చాలామంది బంగ్లాదేశ్ జాతీయులు అంగీకరిస్తున్నారు. జూలై మధ్య నుండి బంగ్లాదేశ్ను చుట్టుముట్టిన అల్లకల్లోలంలో దాదాపు 850 మంది మరణించారు. 30,000 మందికి పైగా గాయపడ్డారు. కనీసం 5 జర్నలిస్టులు కూడా రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయారు. జెనీవాకు చెందిన గ్లోబల్ మీడియా హక్కుల సంఘం ప్రెస్ ఎంబ్లమ్ క్యాంపెయిన్ జర్నలిస్టులు హాసన్ మెహదీ, షకీల్ హుస్సేన్, అబూ తాహిర్, ఎన్డి తురాబ్, తాహిర్ జమాన్, ప్రియో, ప్రదీప్ కుమార్ భౌమిక్ హత్యలపై వేగవంతమైన విచారణను ప్రారంభించాలని మధ్యంతర ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. భారతదేశం వంటి ముందుకు చేసే పొరుగు దేశంతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి ఢాకా ఎల్లప్పుడూ ఇష్టపడుతుందని ప్రొఫెసర్ యూనస్ వివిధ సందర్భాలలో పునరుద్ఘాటించారు. అయితే సంబంధాన్ని న్యాయంగా, సమానత్వంతో నడిపించాలని మాత్రమే ఆశించాడు. అంతకుముందు ఆగస్టు 16న ప్రొఫెసర్ యూనస్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఫలవంతమైన చర్చలు జరిపారు. బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ముస్లిం మెజారిటీ దేశంలోని మైనారిటీలు అందరికీ భద్రత కల్పిస్తామని యూనస్ హామీ ఇచ్చారు. తన సౌలభ్యం మేరకు జర్నలిస్టుల బృందంతో పాటు బంగ్లాదేశ్ను సందర్శించాల్సిందిగా భారత ప్రధానాన్ని కూడా ఆయన ఆహ్వానించారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలకు కొన్ని మంచి రోజులు ఆశించవచ్చా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని, కానీ ఎందుకో తెలియదు చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము
సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి రూపాయిని అయితే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా, వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క పనికిరాని వీడియోని కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.